మిత్ర అంటాడు జున్ను లక్కీతోని, రేపు మనం ఎలాగైనా ఊరికి బయలుదేరాలి నాన్న, ఎందుకంటే అమ్మకి నాన్నకి ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పి అనగానే, అబ్బా ప్లీజ్ నాన్న అని చెప్పి పిల్లలు బతిమాలుతూ ఉంటారు. లేదులే నాన్న, ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని వద్దాము ఓకేనా అని చెప్పి పిల్లల్ని చెప్తాడనమాట. సరే అని చెప్పి ఇక బుంగు మూత పెట్టుకొని పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు, లక్ష్మి రేపు మనం ఊరికి బయలుదేరుతున్నాం కదా లక్ష్మి అని చెప్పి అనగానే, అదేంటండి అలా అడుగుతున్నారు, రేపు ఊరైతే మనం బయలుదేరుతున్నాము, కాతే అంతకన్నా ముందు ఒక పని ఉంది చేయాలి అని చెప్పి లక్ష్మి ఏదో చెప్పబోతూ ఉంటుందన్నమాట మిత్రకి. మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనకి చూపించరు. ఆ తర్వాత ఇక జాను వాళ్ళు బట్టలు సర్దుకుంటూ ఉంటే చూపిస్తూ ఉంటారు. జాను వివేక్ ఉంటారనమాట రూమ్లో. జాను సర్దుతూ ఉంటుంది బట్టలు. వివేక్ అంటాడు, మనం ఊరికి మాట ఇచ్చాం కదా, మన ఊరిని కాపాడకుండా అసలు వదిన ఊరికి బయలుదేద్దామని ఎలా అనిందో అర్థం కావట్లేదు అని వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, అయ్యో చిన్నప్పటి నుంచి మా అక్కని చూస్తూ పెరిగాను, మా అక్క గురించి నాకు తెలీదా, రేపు మనం పొలిమేర దాటే లోపు అక్క ఆల్రెడీ ఊరికి మాట ఇచ్చింది కాబట్టి మాట ఇచ్చినట్టు నెరవేర్చుకుని వెళ్తుంది అని చెప్పి అనగానే, అలా ఎలా అంటే పొలిమేర దాటేలోపు వదిన ఏదో ఒకటి చేస్తుందంటావా అని చెప్పి వివేక్ అంటాడు. డౌటే లేదు, ఖచ్చితంగా ఇటు తాతయ్య మీద అతను చేయేశాడు, ఇక అదంతా చూసి కూడా అక్క సైలెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా, అటు ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, ఇటు తాతయ్యని కూడా ఖచ్చితంగా కాపాడుతుంది, చూస్తూ ఉండండి. అసలు చిన్నప్పుడు మా అక్క నన్ను మా తమ్ముడిని స్కూల్కి పంపించింది, తను స్కూల్కి వెళ్లకుండా అసలు తను పస్తులుండి నాకు ఎన్నోసార్లు అన్నం పెట్టింది, అలాంటి అక్క గురించి నాకు తెలీదా, మరి వదిన మనకేం చెప్పలేదు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. మా అక్క గురించి నాకు తెలుసు, తను ఏమి చెప్పదు, సైలెంట్గానే ఉంటుంది, కానీ చుట్టూ తను చేయాల్సింది అనుకుంది అంతా మొత్తం సైలెంట్గా చేసేస్తుంది, చూస్తూ ఉండండి ఖచ్చితంగా అక్క చేస్తుంది, తన మాట నిలబెట్టుకుంటుంది. అయితే మనం ఏం చేయాలంటే ఊరి కోసం అక్క నిలబడుతుంది, తాతయ్యని ఎలాగో కాపాడుతుంది, అయితే మన అక్కని మనం చుట్టూరా ఉండి మనం అక్కని కాపాడుకోవాలి, అది మాత్రం మన బాధ్యత అని చెప్పి అనగానే, అవును జాను, మన వదిన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోకూడదు, ఇక వదిన్ని కాపాడుకోవాలి మనం అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరో పక్క లక్ష్మి వాళ్ళు వెళ్ళే రోడ్లోనే ఇక రౌడీలేమో ల్యాండ్ మైన్ ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట, భూమిలో అంతా పెడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి లాయర్తో పాటు నరసింహం వస్తాడు. రే పని పూర్తయినట్టేనా అనగానే, అయిందన్నా ఇప్పుడే పూర్తయింది అనగానే, అయితే మరి రేపు 2 కార్లు వస్తాయి, బ్లాస్ట్ అవుతాయి కదా అని చెప్పి నరసింహం అడుగుతూ ఉంటే, రెండేంటన్నా ఇంకో 3-4 వచ్చినా కూడా పీస్ అయిపోతారు, మిగలదు బాడీ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే, సరే అయితే ఖచ్చితంగా రేపు వాళ్ళు వస్తారు, ఇక 2 కార్లు చావాల్సిందే అని చెప్పి అనగానే, 2 కార్లు ఇవ్వాలి సార్, అయినా మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే, ల్యాండ్ మేట్ పెట్టాను, 2వ కారు ఎవరిదంటావా, 1 కారు అయితే లక్ష్మిది, 2వ కారు ఆ మనీషాది అని చెప్పి అనగానే, అప్పుడు లాయర్, అదేంటండి ఆ మనీషా మీ ఫ్రెండ్ కదా అనగానే, తొక్కలోది అది నా ఫ్రెండ్ ఏంటి, అసలు కుటుంబానికి వెన్నుపోటు పొడిచే ఆ మనీషా రేపు నాకు ఏదైనా చేటు చేయదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది, అలాంటిది నాకెందుకు ఏం అవసరం లేదు, సో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ 2 కార్లు పోవాల్సిందే, కుటుంబ సమేతంగా పోవాల్సిందే, ఇక లక్ష్మి చావు కేకలు నేను వినాల్సిందే, ఇక్కడ దగ్గరలోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం బాంబు వెళ్ళే టైంకి. అప్పుడు అక్కడ లాయర్ అంటారు, అదేంటి సార్ అసలు అంత పెద్ద ల్యాండ్ మైన్ పెట్టించా అన్నారు, మరి మనకేమైనా అయితే అయినా పోలీసులకు కూడా మళ్ళీ అనుమానం వస్తుంది మనం ఇక్కడ ఉంటే అని చెప్పి లాయర్ అంటాడు. అప్పుడు నరసింహం, అనుమానం వస్తే రాని, ఆ లక్ష్మి చావు కేకలు నేను వినాల్సిందే, కళ్ళారా చూడాల్సిందే, అంతగా అయితే 1-2 జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం ఆ లక్ష్మి చావు చూడాల్సిందే అని చెప్పి నరసింహం చెప్తూ ఉంటాడు. పక్క లక్ష్మి వాళ్ళు ఊరికి బయలుదేరదామని చెప్పి సూట్ కేసులు అవి సర్దుకుంటారు. అప్పుడు ఊరి జనాలు వస్తారు. అమ్మ లక్ష్మమ్మ, ఆ పక్క ఊరి కోసం మీరు చేసిన సాయం ఆ ఊరి జనాలు ఎప్పటికీ మర్చిపోరు, ఇంకొక 4 రోజులు ఉండి పూర్తిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఊరి జనాలు అంటూ ఉంటే, చేస్తాము, అయితే ప్రజెంట్ మాకు సిటీలో కొంచెం పని ఉంది, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చేస్తాము, అయినా ప్రజెంట్ కోర్టులో నడుస్తుంది కదా కేసు, మనం కోర్టులో చూసుకుందాము, ఏం కాదు, ఆ ఊరి జనాలకి న్యాయం అవుతుంది అని చెప్పి మిత్ర కూడా చెప్తూ ఉంటాడు. అవును ప్లీడర్ తాతయ్య కనిపించట్లేదు అని చెప్పి ఊరి జనాలు అంటూ ఉంటే, అది పక్క ఊరికి పని మీద పంపించాను, మేము వెళ్ళగానే తాతయ్య వచ్చేస్తారు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మ మీ ఇష్టం అని చెప్పి ఇక అక్కడ సూట్ కేసులన్నీ కార్లో సర్దుతూ ఉంటారు ఊరి జనాలు. ఇక అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మి ఊరి జనాలకి తాతయ్య గురించి చెప్పాల్సింది అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, మనం వెళ్ళాక ఎలాగో తెలుస్తుంది కదా, అయినా తాతయ్య కూడా వచ్చేస్తారుగా ఇంటికి అన్నట్టుగా లక్ష్మి చెప్తూ. మరోపక్క రూమ్లో మనీషా ఆ నరసింహానికి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక నరసింహం ఫోన్ చూసి, ఈ మనీషా చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయడనమాట. మరోపక్క ఇక దేవ్యాని వస్తుంది, పద వాళ్ళంతా ఊరికి బయలుదేరుతున్నారు, మనం కూడా వెళ్ళాలి అని చెప్పి మనీషాతో అంటూ ఉంటే, ఏంటంటే కాసేపు ఆగండి, అసలు నరసింహం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాడు ఏమైనా చేస్తున్నా లేదో తెలియట్లేదు, అసలు ఈ ట్రిప్లో ఏదో ఒకటి సాధిస్తాం కదా అనుకున్నాము, కనీసం మన జానుది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా వస్తుంది అనుకున్నాము, అది రాలేదు, మొత్తానికి అక్క చెల్లెలు కూడా కలిసిపోయారు, ఏంటో ఆంటీ కనీసం అట్లీస్ట్ ఈ నరసింహం ఏదైనా చేస్తాడు లక్ష్మిని అని చెప్పి చూస్తూ ఉంటే ఫోన్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దేవ్యాని, పోనీ ఏముంది ఆ లాయర్కి ఫోన్ చెయ్యి అనగానే, సరే అయితే అని చెప్పి మనీషా లాయర్కి ఫోన్ చేస్తుంది. అయితే ఇటు నరసింహం అటు లాయర్ కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఇక నరసింహం
అక్కడే ఉంటాడు కదా. ఇక లాయర్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరు లాయరు అని చెప్పి అడుగుతాడనమాట నరసింహం. ఆ మనీష నాకెందుకు చేస్తుంది సార్ అనగానే, నాకు చేసింది, నేను లిఫ్ట్ చేయలేదు, అందుకే నీకు చేస్తున్నట్టుంది, లౌడ్ స్పీకర్ పెట్టు అని చెప్పి నరసింహం అంటాడు. సరే అని చెప్పి ఇక లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తాడనమాట లాయర్. ఇక మనీష మాట్లాడుతుంది, ఏంటండి ఆ బోడి నరసింహం ఏమీ చేయలేదా, లక్ష్మిని ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి అనుకుంటే ఏంటి సైలెంట్గా ఉన్నాడు, ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మనీష అంటూ ఉంటే, అది అమ్మ ఫ్యాక్టరీ పనులు మీద ఉన్నాం కదా, ఇప్పుడైనా ఎందుకు గొడవలని సైలెంట్గా ఉన్నారు అంతే అని చెప్పి అనగానే, ఏంటండి సైలెంట్గా ఉండేది, ఇప్పుడు ఫ్యాక్టరీ సగం కట్టినా రేపు లక్ష్మి వచ్చి ఆ ఫ్యాక్టరీని కూల్చేస్తుంది, అప్పుడు బాగుంటుందిలే, అయినా నేనే ఆడదానై ఉండి చాలా బెటర్, మీ సార్ కన్నా చేతుకి గాజులు చీర కట్టుకోమనండి, ఆఖరికి నేనైనా 2 సార్లు లక్ష్మిని చావు అంచుల వరకు తీసుకెళ్లాను, ఈయన మగాడై ఉండి అంత పలుకుబడి ఉండి ఏమీ చేయట్లేదు, నిజంగా వేస్ట్గాడైనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మనీష. ఇక ఇటు లాయర్ అంటాడు, అదేంటండి మిమ్మల్ని అంత ఇదిగా తిడుతుందా మనీష అని చెప్పి అంటూ ఉంటాడు లాయర్. ఇప్పుడు అర్థమైందా నేను ఆ మనీష ఫోన్ ఎందుకు ఎత్తలేదో అని చెప్పి అంటూ ఉంటాడనమాట నరసింహ లాయర్తోని. మరోపక్క దేవి అని కూడా అంటుంది, అదేంటి మనీష అంత ఇదిగా తిట్టేశావు, మళ్ళీ ఆ లాయర్ ఆ నరసింహానికి చెప్తే అనగానే, చెప్తే చెప్పనండి ఆంటీ, ఆ డమ్మీ క్యాండిడేట్ అసలు ఊరికి వచ్చిందే వేస్ట్ అయింది అని చెప్పి మనీష చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. పక్క లక్ష్మి వాళ్ళు ఊరు బయలుదేరడానికి ఇక పిల్లలు పదమ్మ వెళ్దాము అని చెప్పి లక్ష్మిని బయటికి తీసుకెళ్తారు. ఇక జాను వాళ్ళు కూడా వాళ్ళ లగేజ్ తీసుకొని బయటకు వస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనీష దేవి అని కూడా లగేజ్ తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న మిత్ర, మనీష నువ్వు నా కార్లో రా అని చెప్పి అనగానే, అలాగే మిత్ర అని చెప్పి అంటుందన్నమాట మనీష. ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే దేవి అని అంటుంది మనీషతోని, మిత్ర కార్లో ఏం వదిలే కానీ మా కార్లో రా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అదేంటంటే మిత్ర పిలుస్తుంటే రా నన్ను ఎలా చెప్పాలి, నేను మాత్రం మిత్ర కార్లోనే వెళ్తాను అని చెప్పి అనగానే, అప్పుడు దేవి అని, ఒకవేళ వాడు మనసు మార్చుకొని ఆ నరసింహం చేస్తే కార్తో బ్లాస్ట్ అయిపోతావు అనగానే, ఏముందా ఆంటీ ఆ లాయర్ ఆల్రెడీ చెప్పాడు కదా ఏం ప్లాన్ చేయడని, సో ఏం టెన్షన్ లేదు అని చెప్పి మనీష ఇక మొత్తానికి వీళ్ళ కార్లో స్టార్ట్ అవుతారు అందరూ ఊరి నుంచి. ఇటు లక్ష్మి వాళ్ళ కార్లో వెళ్తూ ఉంటారు. లక్ష్మి వాళ్ళు కార్లో మిత్ర డ్రైవ్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి పక్కనే కూర్చుంటుంది. ఇక వెనక సీట్లో పిల్లలిద్దరూ అలాగే మనీష కూర్చుంటారు. ఇక లక్ష్మి అంటుంది మనీషతోని, ఈ కార్ ఎక్కడానికి అంతగా ఆలోచించావేంటి మనీష అనగానే, నీకు డిస్టర్బెన్స్ ఎందుకులే అని ఆలోచించాను అని మనీష అంటుంది. అబ్బా నువ్వు మా డిస్టర్బెన్స్ గురించి ఎప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేసావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర అంటాడు, చేంజ్ ది టాపిక్ లక్ష్మి, ఇప్పుడు గొడవలు వద్దు అనగానే, అప్పుడు మనీష, లక్ష్మికి నాతో గొడవ పడడం ఇష్టం కదా మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. పక్క నరసింహం 2 చోట్ల దగ్గర రౌడీని పెడతాడనమాట, కారు ఎప్పుడెప్పుడు పాస్ అయిందా అని చెప్పి తెలుసుకోవడానికి. ఇక రౌడీ చెప్తాడనమాట, అన్న ఇప్పుడే 2 కార్లు పాస్ అయ్యాయి అని చెప్పి అనగానే, ఇక మెయిన్ కేసు ఎక్కడైతే బాంబు పేలాలో అక్కడ తనకి ఫోన్ చేస్తాడనమాట నరసింహం, నేను ఫోన్ చేస్తాను ఇంకాసేపట్లో కారు అక్కడికి రీచ్ అవుతుంది అనగానే, సరే అన్న కారు రావడమే లేటు, బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు. సరే అయితే అని చెప్పి దూరం నుంచి బైనాక్యులర్స్లో చూస్తూ ఉంటాడనమాట నరసింహం. ఇక ఇటు పక్క నరసింహం ఆ లాయర్తో అంటాడు, లాయరు నీ దగ్గర ఫోన్ ఉంది కదా, మంచిగా రికార్డ్ చేయి బాంబ్ బ్లాస్ట్, నేను రోజుకు 10 సార్లైనా వీడియో చూడాలి అని చెప్పి అనగానే, అదేంటి సార్ అనగానే, అంతే మరి అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క వాళ్ళ కారు అలా వెళ్తూ ఉంటే దారిలో ఊరు జనం వచ్చి ఆపుతారనమాట. ఏంటమ్మా మాకు చెప్పకుండానే వెళ్తున్నారు, ఇంకా పండగ కూడా కంప్లీట్ అవ్వకుండా వెళ్తున్నారు అనగానే, అక్కడ సిటీలో వర్క్ ఉంది మాకు అని చెప్పి మిత్ర లక్ష్మి చెప్తూ ఉంటారనమాట. ఇక కారులో నుంచి జాను వాళ్ళు కూడా దిగుతారు. అప్పుడు ఇక ఊరు జనం అంటారు, అదేంటమ్మా తాతయ్య గారు మీకు సారా ఇద్దామని చెప్పి గుళ్ళో పూజ చేయించారు, మీ చీరలు పెట్టి ఆ ఒడిబియ్యం కూడా పట్టుకెళ్ళండి అన్నట్టుగా అంటూ ఉంటే, వీళ్ళకి సొంత వాళ్ళంటూ ఎవరున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఈ ఊరు జనం అంతా కూడా జాను వాళ్ళకి సొంత వాళ్ళే అమ్మ అని చెప్పి, అమ్మ ఒక 2 గంటలు గుడికి వచ్చి సారి తీసుకెళ్ళండి అమ్మా, లేదంటే తాతయ్య గారు బాధపడతారు, తాతయ్య గారు అసలు ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు అని చెప్పి ఊరు జనాలు అంటూ ఉంటే, ఇక అప్పుడే నరసింహం ఫోన్ చేస్తాడు లక్ష్మికి, ఏంటి మీ కారు లాగాయి మీ తాతయ్యని చంపేయమంటావా, బయలుదేరండి, ఎక్కడ కూడా మీ కారు ఆకూడదు సిటీ వరకు అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి ఫోన్ పెట్టేసి, వాడు బెదిరిస్తున్నారండి వెళ్దాము అని చెప్పి అనగానే, సారీ అండి మమ్మల్ని క్షమించండి, మాకు చాలా పనులున్నాయి, ఈసారి మళ్ళీ వచ్చి చీర తీసుకుంటాము అని చెప్పి లక్ష్మి మిత్ర చెప్తూని, సరే అయితే అని చెప్పి ఊరు జనాలు లక్ష్మికి జానుకి బొట్టు పెట్టి ఇక కార్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక నరసింహం ఎవరైతే రౌడీ ఇటు ప్లేటు తాతయ్యని కిడ్నాప్ చేస్తాడో వాడికి వీడియో కాల్ చేస్తాడు. ఒకసారి ఆ ముసలాడికి ఫోన్ తిప్పరా అని చెప్పి అనగానే వీడియో కాల్లో నరసింహం చెప్తూ ఉంటాడు, మీ లక్ష్మి గురించి అది ఇదని చెప్పి చాలా గొప్పగా చెప్పావు కదా, మీ వాళ్ళు కుటుంబం మొత్తం కూడా ఊరికి బయలుదేరుతున్నారు సిటీకి అని చెప్పి అనగానే, ఇక ప్లేడు తాతయ్య నవ్వుతూ ఉంటాడు, ఏంట్రా నేనేమో జోక్ వేశానా ఏంటి, లక్ష్మి మొత్తానికి ఓడిపోతుంది, నేను గెలవబోతున్నాను, కాసేపట్లో దాని పని కూడా పడతాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ప్లేడు తాతయ్య నవ్వుతూ, నువ్వు గెలిచావంటే నవ్వొస్తుందిరా, అసలు మొదలుపెట్టింది ఎవరు, లక్ష్మి మొదలుపెట్టింది అని చెప్పి ప్లీడర్ తాతయ్య అంటూ ఉంటారు. మరి ఇదంతా లక్ష్మి ప్లానా ఏంటనేది క్లియర్గా మనం కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.